మనం మార్చి నెల మధ్యలోకి వచ్చేసాం. మీ న్యూ ఇయర్ గోల్స్ అండ్ రెజల్యూషన్స్ ఎలా నడుస్తున్నాయి? గుర్తున్నాయా? లేక మర్చిపోయారా? కొంతమంది వాళ్ళ లైఫ్‌లో గోల్స్ సెట్ చేసుకుంటారు అండ్ వాటిని చాలా సులభంగా అచీవ్ కూడా చేయగలుగుతారు. మరి కొంతమంది గోల్స్‌ని పెట్టుకుంటారు. మళ్ళీ మళ్ళీ అవే గోల్స్‌ని పెట్టుకుంటారు. బట్ వాటిని అచీవ్ చేయకుండా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? దీనికి కారణం ఏంటి? అని తెలుసుకోవడానికి నేను చాలా రీసెర్చ్ చేశానండి. అప్పుడు నాకు తెలిసింది వీళ్ళిద్దరి మధ్య తేడా వాళ్ళు గోల్స్ సెట్ చేసుకునే విధానం. నాకు ఒక సూపర్ సింపుల్ అండ్ పవర్ఫుల్ గోల్ సెట్టింగ్ ఫార్ములా దొరికింది. అది మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హలో అండి, నా పేరు ప్రతిమ. నేను ప్రతి వారం నా ఛానల్లో మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సింపుల్ సైన్స్ బ్యాక్ టిప్స్ ఇస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ స్టార్ట్. సో నేను తెలుసుకున్న ఫార్ములా పేరు స్మార్ట్ గోల్ సెట్టింగ్ ఫార్ములా. స్మార్ట్ అంటే SMART. ప్రతి ఒక్క అక్షరానికి ఒక అర్థం ఉంది. అదేంటో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం 2 గోల్స్తో వీటిని అర్థం చేసుకుందాం. ఫస్ట్ గోల్, నాకు ఒక బెటర్ జాబ్ రావాలి. సెకండ్ది, నేను ఫిట్గా అవ్వాలి. గోల్స్ బాగున్నాయా? రాంగ్. ఇవి చాలా వేగ్ గోల్స్. మనం గోల్స్ ఇలా పెట్టుకుంటాం కాబట్టి మనం వాటిని ఎప్పుడు అచీవ్ చేయలేకపోతాం. ఈ గోల్స్ని మనం స్మార్ట్ గోల్స్గా కన్వర్ట్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా మీ మైండ్లో మీకు రిలవెంట్ అయిన ఏదో ఒక గోల్ని అనుకోండి. ఈ ప్రాసెస్లో మనం మీ గోల్ని కూడా ఒక స్మార్ట్ గోల్గా కన్వర్ట్ చేద్దాం. S అంటే స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే మనం మన గోల్ని క్లియర్గా, కన్సైజ్గా డిఫైన్ చేయగలగాలి. మన ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు ఒక బెటర్ జాబ్ కావాలి అనుకుంటున్నానని. బెటర్ జాబ్ అంటే ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే జాబా? మీరు పనిచేస్తున్న కంపెనీలో కన్నా మెరుగైన పరిస్థితుల్లో ఉండే కంపెనీలో జాబా? లేకపోతే మీ శాలరీ హైక్ ఇచ్చే కంపెనీలో జాబా? మీకు బెటర్ అంటే ఏంటి అని మీరు ప్రాపర్గా డిఫైన్ చేసుకోగలగాలి. అలాగే నేను ఫిట్గా అవ్వాలనుకుంటున్నాను అనేది మన సెకండ్ గోల్. ఫిట్ అంటే ఏంటి? మీ వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటున్నారా? మీ బాడీలో మజిల్ పెంచుకోవాలనుకుంటున్నారా? లేకపోతే 5K మ్యారథాన్ స్టాప్ అవ్వకుండా రన్ చేయాలనుకుంటున్నారా? మీకు ఫిట్ అంటే ఏంటో మీరు ప్రాపర్గా డిఫైన్ చేసుకోగలగాలి. మనం మన గోల్స్ని ఎంత క్లారిటీతో డిఫైన్ చేసుకుంటే మనకి సక్సెస్ అయ్యే ఛాన్స్ అంత పెరుగుతుంది. సెకండ్ M అంటే మెజరబుల్. మనం మన గోల్ని రీచ్ అయ్యామా లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఏదో ఒక నంబర్ ఉండాలి, ఏదో ఒక స్పెసిఫిక్ క్వాంటిఫైయబుల్ మెజర్ ఉండాలి. అది మనకు చెప్తుంది మనం మన గోల్ని రీచ్ అయ్యామా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్, మీ బెటర్ జాబ్లో మీరు శాలరీ పెరగాలనుకుంటున్నారు అనుకోండి. ఎంత శాలరీ పెరగాలనుకుంటున్నారు? నా జాబ్లో నాకు 20% ఇంక్రిమెంట్ కావాలి అని రాశారనుకోండి. అది ఒక మెజరబుల్ గోల్. నా జాబ్లో నాకు ఒక 20,000 పెరగాలి అని రాశారనుకోండి. అదొక మెజరబుల్ గోల్. దాన్ని మనం అచీవ్ చేసామా లేదా అని చెక్ చేసుకోగలం. సో మన గోల్కి మనం ఒక నంబర్, ఒక మెజరబుల్ నంబర్ ఎప్పుడు అటాచ్ చేసి పెట్టుకోవాలి. సో దట్ మనం మన గోల్ని అచీవ్ చేసామా లేదా అని మనం చెక్ చేసుకోవడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. థర్డ్ ఈజ్ అచీవబుల్. అంటే నేను మిమ్మల్ని చిన్న గోల్స్ పెట్టుకోండి, మీరు అచీవ్ చేయగలిగే గోల్స్ పెట్టుకోండి అని అస్సలు చెప్పట్లేదు. మన గోల్స్ ఎంత పెద్దదిగా ఉంటే అంత మంచిది. వేరే వాళ్ళు మన గోల్స్ని చూసి నవ్వే అంత పెద్ద గోల్స్ మనం పెట్టుకోవాలనేది నా ఉద్దేశం. మన ముందు ఒక 3,000 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి. మనం ఆ 3,000 స్టెప్స్ దాటాలి అని అనుకుంటే అడుగు ముందుకేయడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి అబ్బా 3,000 స్టెప్స్ దాకా వెళ్ళాలి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అదే మన ముందు 3 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, ఆ మొదటి అడుగు చాలా ఈజీ అయిపోతుంది. అలాగే మీ పెద్ద డ్రీమ్స్ని చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్గా డివైడ్ చేసుకోండి. ఆ చిన్న గోల్స్ అచీవబుల్గా ఉండాలి. ఈరోజు మీ శాలరీ 50,000 అనుకోండి. నెక్స్ట్ నెలలో నాకు 5 లక్షల శాలరీ రావాలి అని అనుకోవడం అచీవబుల్ కాదు. నెక్స్ట్ 6 నెలల్లో నా శాలరీ 75,000 అవ్వాలి. ఇంకొక 6 నెలల్లో ₹1,00,000 అవ్వాలి. ఆ తర్వాత మెల్లగా నా 5 లక్షల డ్రీమ్ నేను రీచ్ అవుతాను అనుకోవడం ఈజ్ అన్ అచీవబుల్ గోల్. అది మీరు మెల్లమెల్లగా అంచెలంచెలుగా సాధించగలరు. మనం ఓవర్ అంబిషియస్ గోల్స్ పెట్టేసుకుంటే మన బ్రెయిన్ చాలా భయపడిపోయి మొదటి అడుగు కూడా వేయదు. అందుకని మనం రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుని అంచెలంచెలుగా మన గోల్ వైపు అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. R అంటే రిలవెంట్. అంటే మీ గోల్ మీ లైఫ్ అండ్ మీ పర్పస్కి అలైన్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూశారు. పొద్దున్నే లేస్తే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని ఆ రీల్లో చెప్పారు. సో మీరు రోజు 5 గంటలకు లేద్దాం అనుకుంటున్నారు. బట్ మీరు యాక్చువల్లీ ఒక నైట్ ఔల్. మీకు రాత్రి చాలా ఎనర్జీ ఉంటుంది. మీరు పడుకోవడమే చాలా లేట్గా పడుకుంటారు. సో మీకు ఈ గోల్ చాలా కష్టంగా అనిపిస్తుంది అండ్ మీ లైఫ్ స్టైల్లో ఈ గోల్ సెట్ అవ్వదు.
దాని బదులు మీరు నేను నా నైట్ టైం రొటీన్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను నా నైట్ టైం హ్యాబిట్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. తద్వారా నా స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు పొద్దున చాలా ఫ్రెష్‌గా లేవగలరు అండ్ యూ కెన్ హ్యావ్ అ ప్రొడక్టివ్ డే. సిమిలర్‌లీ మీరు ఎవరినో చూసారు, వాళ్ళు బుక్స్ చదివి వాళ్ళ లైఫ్‌లో ఇంప్రూవ్ అయ్యారు. బట్ మీకు బుక్స్ చదవడం అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళని చూసి మీరు నేను కూడా బుక్స్ చదవాలి, ఒక 10 బుక్స్ చదవాలి ఈ ఇయర్‌లో అని మీరు గోల్ పెట్టుకున్నారనుకోండి. అది మీరు అచీవ్ చేయలేరు. ఎందుకంటే మీకు స్వతహాగా బుక్స్ చదవడం అంటే ఇష్టం లేదు. బట్ మీకు వినడం అంటే ఇష్టం. సో మీరు ఈ గోల్‌ని కొంచెం చేంజ్ చేసుకొని నేను ఆడియో బుక్స్ వింటాను అని అనుకున్నారనుకోండి. అప్పుడు మీరు వాళ్ళలాగా నాలెడ్జ్ పొందగలరు అండ్ గోల్ అచీవ్ కూడా చేసుకోగలరు. సో ఇక్కడ రెలెవెంట్ అంటే ఏంటంటే మన లైఫ్ స్టైల్‌కి, మన లాంగ్ టర్మ్ గోల్స్‌కి ఏదైతే హెల్ప్ అవుతుందో అలాగే మనం గోల్స్‌ని డిజైన్ చేసుకోవాలి. మన విజన్ ఏదన్నా అవ్వచ్చు. బట్ మన లైఫ్‌కి తగ్గేటట్టు దాన్ని స్లైట్‌గా ట్వీక్ చేసుకుంటే మనం ఆ గోల్‌ని అచీవ్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. లాస్ట్ ఇస్ టీ అంటే టైమ్ బౌండ్. మన గోల్స్‌కి మనం ఒక టైమ్ అటాచ్ చేసుకోవాలి. సో దట్ ఒక డెడ్‌లైన్ ఉంటుంది అండ్ మనకొక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ పెరుగుతుంది. నాకొక బెటర్ జాబ్ కావాలి నెక్స్ట్ 6 మంత్స్‌లో. నేను నా సాలరీ 30% హైక్ తెచ్చుకోవాలి ఈ ఇయర్‌లో. లేకపోతే నేను ఒక 5 కేజీస్ లూజ్ చేయాలి నెక్స్ట్ 3 మంత్స్‌లో. ఇలా ఒక టైం పెట్టుకుంటే మనం మన గోల్స్‌ని అచీవ్ చేసుకునే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇదండి స్మార్ట్ గోల్స్ మెథడ్. మీరు మీ స్మార్ట్ గోల్ రాసారని అనుకుంటున్నాను. అది నాతో కమెంట్స్‌లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఇక్కడి దాకా వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. సో ఇప్పటిదాకా మనం మన స్మార్ట్ గోల్‌ని డిజైన్ చేసేసుకున్నాం. అంటే వాట్ ఈస్ అవర్ గోల్ అనే విషయాన్ని డిఫైన్ చేసుకున్నాం. బట్ ఈ గోల్‌ని మనం ఎలా అచీవ్ చేయాలి? జస్ట్ రాసుకుంటే మనం అచీవ్ చేయలేం కదా! గోల్‌ని అచీవ్ చేయడానికి మనం యాక్షన్ స్టెప్స్ కూడా రాసుకోవాలి. అంటే మన గోల్‌ని మనం చిన్న చిన్న సబ్ సెక్షన్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ గోల్ నాకు ఒక బెటర్ జాబ్ కావాలి ఇంకొక 6 మంత్స్‌లో అనుకున్న దాంట్లో మన యాక్షన్ స్టెప్స్ ఆ జాబ్ కోసం మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. సెకండ్ మన రెజ్యూమే ఇంకా కవర్ లెటర్‌ని మనం ప్రిపేర్ చేసుకొని అప్డేట్ చేసుకొని పెట్టుకోవాలి. మన థర్డ్ స్టెప్ మైట్ బి మన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఫోర్త్ స్టెప్ మేబీ ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ చేయడం. ఇలా మీ గోల్‌ని బట్టి యాక్షన్ స్టెప్స్ ఏంటి, ఒక వారం రోజులు లేకపోతే 15 రోజుల్లో ఈ గోల్‌ని రీచ్ అవ్వడానికి నేను ఎటువంటి చిన్న స్టెప్స్ తీసుకోగలను అండ్ మీరు రాసి పెట్టుకుంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను యూస్ చేసే చిన్న ట్రిక్ ఏంటంటే నేను ఫర్ ఎవ్రీ 3 మంత్స్ 2 ఆర్ 3 కన్నా ఎక్కువ గోల్స్ ఎప్పుడు పెట్టుకోను. ఎందుకంటే అవి చాలా డిస్ట్రాక్టింగ్‌గా ఉంటాయి. అండ్ ఈ స్మాల్ యాక్షన్ స్టెప్స్ ఏవైతే నేను రాసుకుంటానో అవి నాకు ఎప్పుడు కనిపించే ప్లేస్‌లో ఒక మిర్రర్ మీద స్టిక్కీ నోట్సో లేకపోతే ఒక బోర్డ్ మీదనో నాకు ఎప్పుడు కనిపించే ప్లేస్‌లో రాసుకొని పెట్టుకుంటాను. సో దట్ అది నా మైండ్‌లోంచి వెళ్ళిపోదు. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై సబ్‌కాన్షియస్ మైండ్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని కోరుకుంటున్నాను. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం ఇంకొక మంచి వీడియోతో.